హైదరాబాద్ బీసీ సంక్షేమ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ఉద్యోగుల ఫైళ్ల తరలింపు ప్రక్రియను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. కామన్ ఫైళ్ల కాపీలు తమకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అయితే ఏపీ ఉద్యోగులు మాత్రం తాము అలాంటి ఫైళ్లను తీసుకెళ్లలేదంటున్నారు. దీంతో ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైళ్లను తెలంగాణ ఉద్యోగులు తమ కార్యాలయానికి తరలించారు. జై తెలంగాణ. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫైల్స్ అన్ని వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అనుకున్న దుస్సంఘటన ఏంటంటే కేవలం కొంతమంది ఉద్యోగులు అక్కడ ఈ తెలంగాణకు సంబంధించిన ఫైల్స్ తెలంగాణ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా అందులో కామన్ ఫైల్స్ కొన్ని 3 సెట్లు తీసి 2 గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఫైల్స్ అన్నీ తెలంగాణ గవర్నమెంట్ ఎవరికి ఒక్క ఫైల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా మొత్తం ఫైళ్లను ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్ళడానికి మేము నిరసిస్తున్నాము. ఎందుకంటే సోదరభావంగా విడిపోవాలనుకున్నాము. ఇటువంటి దుశ్చర్యలు చేయడం వల్ల ఉద్యోగుల మధ్య తారతమ్యాలు భేదాభిప్రాయాలు ఏర్పడి ప్లీజ్ దయచేసి మీ ఆంధ్ర ఉద్యోగులను కోరేది ఒక్కటే, మీ ఫైల్స్ మీరు తీసుకొని వెళ్ళండి, మీ రాష్ట్ర అభివృద్ధి మీరు తోడ్పడండి, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం మా తెలంగాణ సంబంధించిన ఫైల్స్ అని మా తెలంగాణ ఉద్యోగులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే మీ ఫైల్ తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఏ ఫైల్స్ అయినా కూడా అన్ని ఫైల్స్ అంటే తెలంగాణకు సంబంధించిన ఫైల్స్ కానీ ఆంధ్రాకు సంబంధించిన ఫైల్స్ కానీ ఒక 3 సెట్లు మనం జిరాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఒక జిరాక్స్ సెట్ ఆంధ్రాకి, ఒక జిరాక్స్ సెట్ తెలంగాణకి, ఇంకోటి ఆర్క్యూస్లో పెట్టుకోవాలి. ఇది విభజన చట్టం చెప్పిన క్లియర్ గైడ్లైన్స్. దీనికి బీసీ కమిషన్లో దీనికి విరుద్ధంగా జరిగింది ఏంటంటే ఈ ఫైల్స్ ఎటువంటి జిరాక్స్ చేయకుండా, ఎటువంటి ఆర్క్యూ సంబంధించి చేయకుండా వాళ్ళు హుటాహుటిన కేవలం ఒక రాత్రిలోనే ఫైల్స్ అన్ని సర్దుకోవడం జరిగింది. దానికి మాకు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగితే మేము ఇమీడియట్గా వచ్చి దీన్ని ఈరోజు మేము ఆపేసినాము. వీళ్ళు మా విన్నపం మేరకి మళ్ళీ ఫైల్స్ అన్ని బ్యాక్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ జిరాక్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇప్పుడే మాకు తెలిసింది.